నాకు ఫాలోవర్స్ వచ్చాయి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 150కి సంథింగ్ ఫాలోవర్స్ వచ్చారు. అవి ఏవో కొన్ని స్పెసిఫిక్ రీల్స్ వల్లనే వచ్చారు. అన్ని రీల్స్ వల్ల వచ్చేరు. కొంతమంది వస్తారు. అంతెందుకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ పైథాన్ డే 1 ఈరోజు నేర్చుకుందాం అని చెప్పేసి పెట్టాడు. ఆ పైథాన్ రీల్‌కి 270 అంటే 270,000 ఫాలోవర్స్ అంటే 2,70,000 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఒక్క రీల్ నుంచి. నీకు అదే ఫస్ట్ రీల్ అతనిది. సో, సక్సెస్ ఎప్పుడొస్తదో మనం చెప్పలేం. సో, మనం ట్రై చేస్తా ఉండాలి. ట్రై చేస్తా ఉండాలి. ట్రై చేస్తా ఉండాలి. కానీ ఇవన్నీ చెప్పడానికి బావుంటాయి. ఇవన్నీ చూపించుకోవడానికి బావుంటాయి. కానీ యాక్చువల్‌గా చేసినప్పుడు దోలలు తీరిపోతాయి. మనం చేయలేము అనేసే కదా మళ్ళీ బ్యాక్ టు సేమ్ స్టోరీ. సో, ఇప్పుడు రియల్ లైఫ్‌లో మనం ఎలా కష్టపడాలి? దానికేంటి సొల్యూషన్? కన్సిస్టెంట్‌గా ఉండలేకపోతున్నాం. జిమ్‌కెళ్ళలేకపోతున్నాం. జాబ్‌కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం. కెరియర్‌లో మనం బాగుపడలేకపోతున్నాం. డబ్బులేమో రావట్లేదు. ఎడిటింగ్ చేయాలంటే రావట్లేదు. ఏం చేయాలన్నా రావట్లేదు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనమున్నాం. మీరున్న సిట్యుయేషన్స్ అన్నిటికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, అసలు నీకు కష్టపడడానికి రీజన్ ఏంటి? నువ్విక్కడ 10 ఏసుకోవడం కాదు. కాలేజు, జిమ్ము అది ఇది అని చెప్పేసి ఏసుకోవడం కాదు. నువ్వొక్కటి వేసుకో. ఒకే ఒక్కటి వేసుకో. అదేంటి?